నిన్న నేను ఒక వీడియో చేశానండి. ముందుగా ఆ వీడియో అన్నది కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు నిన్న నేను చేసిన వీడియో ఇది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలని చూడడానికి వస్తున్నారు, కలవడానికి వస్తున్నారు. చాలా మంచి విషయం, రావాలి. అపోజిషన్ పార్టీ లీడర్ యాక్చువల్గా నిన్ననే ఆయన వెళ్ళాలి, లేకపోతే అట్లీస్ట్ ఈ రోజు రావాలి. సరే, రేపటికి వస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ గుంపులుగా ఒక పెద్ద కాన్వాయిల్ వేసుకొని దయచేసి రాకండి సార్. అక్కడ ఉన్నది పేషెంట్స్, అక్కడ ఉన్నది బాధిత కుటుంబాలు. దయచేసి కాన్వాయిలు గుంపులుగా వచ్చి మీరు వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని ఇంకా బాధకి గురి చేయకండి. వస్తే ఒంటరిగా రండి, సింపుల్గా వచ్చి ఆ కుటుంబాలను కలవండి, వాళ్ళకి కొంత అండగా నిలబడే ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ అదే గుంపులు, మళ్ళీ అవే కాన్వాయిలు, మళ్ళీ అదే హల్చల్ చేసి అక్కడ డిసిప్లిన్ అన్నది దయచేసి చెడగొట్టకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రేపు వైజాగ్ నిన్న రాత్రి బాధిత కుటుంబాలు మన లైవ్ ఏదైతే ఉంటుందో రాత్రి 8 గంటల వరకు లైవ్ నడిచింది. 8 గంటల తర్వాత నేను ఈ వీడియో అనేది చేసి ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో చేసే సమయానికి నాకు ఒక క్లారిటీ అనేది ఉన్నది, ఏం జరగబోతుంది అన్నది. అందుకే కావాలని దయచేసి గుంపులుగా రాకండి సార్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ గుంపుల గోల ఏంటి అన్నది టీడీపీ వాళ్ళకి తెలియకపోయినా నాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. ఈ గుంపులు ఎలా ఉంటాయి, ఈ గుంపులు ఎలా వస్తాయి అన్న సంగతి చాలా క్లారిటీ అనేది నాలాంటి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఏం తెలియదు, నాలాంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందుకే దయచేసి ఈ పనులు అనేది చేయకండి. అక్కడ ఉన్నది ఆ బాధిత కుటుంబాలు, పాపం చనిపోయిన కార్మిక కుటుంబాలు ఉన్నాయి. దయచేసి ఒంటరిగా రండి, గుంపులుగా రావద్దు అని చెప్పేసి నిన్న రిక్వెస్ట్ చేస్తే అదే జరిగింది. నిన్న నేనేదైతే విషయం మాట్లాడానో ఈరోజు అదే జరిగింది. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్ట్ చేయడం జరిగింది. ఎలాగ ఈ గుంపులు పుడుతున్నాయి, ఎలాగ ఈ గుంపులు వస్తున్నాయి, ఎలాగ ఈ జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు అన్నది సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈరోజు తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. కొంచెం జాగ్రత్తగా చూడడమే కాదు, వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే, బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. మీటింగ్ అని ₹100 500 ఇస్తున్నారంట. ఇప్పుడు ₹100 ఇస్తున్నారు అని చెప్పేసి వచ్చే వాళ్ళే, మహిళలు ఎవరైతే వచ్చారో వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు అక్కడికి రాలేదు. ఎక్కడెక్కడి నుంచో తోలుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో గుంపులను తీసుకొచ్చారు, అది కూడా ₹100 ఇచ్చి. పాప ఈ మహిళలకి వాళ్ళు ఎందుకు వస్తున్నారో, అక్కడ జరిగిన సంఘటన ఏంటో కూడా తెలియదు పాపం కొంతమందికి. ఎందుకు వచ్చారు? ఆ ₹100 కోసం వచ్చారు. ఇదొక్కటే కాదు, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. దేనికి వచ్చారమ్మా ఇదంతా? జగనన్న వస్తాడు. స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదు కదా మీరు? పిలిచారు. అల్లిపురం డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? ₹100. ఆటో ఇచ్చారు. చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆయన వస్తున్నారని పిలిచారు. మీరు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కాదు కదండి అమ్మ అంటే, కాదు కానీ ఆయన వస్తున్నారు అని చెప్పేసి పిలిచారు. డబ్బులు ఏమైనా ఇచ్చారా అంటే 100 ఇచ్చారు, ఆటో ఒకటి పెట్టారు అని చెప్పేసి మహిళలు చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు. ఎందుకండి, ఎందుకు ఈ దిగజారుడుతనం? అవసరమా? చనిపోయారు కార్మికులు. ఆ చావు కూడా ఎంత భయంకరమైన చావు అంటే 1600 డిగ్రీల ఉక్కు ద్రవం మీద పడితే మొత్తం అసలు బాడీలు మొత్తం గడ్డగట్టిపోయినాయి. అసలు ఏ శవం ఎవరిదో తెలియని పరిస్థితుల్లో అంత దారుణంగా చనిపోతే ఈ రాజకీయాలు అవసరమా సార్ జగన్మోహన్ రెడ్డి గారు?
నెక్స్ట్ ఉన్నారా వినండి. హాస్పిటల్ ఉన్నారంట జగన్ చేయడం మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు కాదు అందరిని తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదా అంటున్నాను. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారమ్మా? 100 రూపాయల వినండి. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళ అంటే కాదు. మరి ఎందుకు వచ్చారంటే ఆయన ఏదో వస్తున్నాడంట, ఆయన ఎవరో హాస్పిటల్లో ఉంటే చూడడానికి వస్తున్నాడంట, అందుకే మేము వచ్చాము 100 రూపాయలు ఇస్తే అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం అన్నది అది అత్యవసరమైన విషయం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు రావాలి. ఫస్ట్ రోజే జరిగిన రోజే మీరు వచ్చుంటే బాగుండు, అట్లీస్ట్ నెక్స్ట్ రోజు వచ్చుంటే ఇంకా బాగుండు. కానీ మీరు ఆల్రెడీ లేట్ అయ్యారు. వచ్చారు సరే, వచ్చి మీరు మాట్లాడిన మాటలు కూడా సరే ఓకే, కొన్ని మాటలు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్కువగా సహాయం అందించాలి చనిపోయిన కుటుంబాలకని ఒక మంచి మాట మాట్లాడారు. అందులో సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మేము అది చేసినాం అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. మీ హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంది అన్నది సరే టీడీపీ క్లారిటీ లేకపోయినా మాలాంటి వాళ్ళకి క్లారిటీ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాం మీకు. గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేసిన వ్యక్తి. వీళ్ళ హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉండే పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్ది అని ఈయన మాటలోనే ఒకసారి వినండి. వీడియో నేను చూపించలేను, వినిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే వినండి. ప్రభుత్వం అనేటువంటిది ఎందుకు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అది పక్క దేశం కాదు కదా. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ దేశానికి. సో దీనికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వం దీన్ని నడపలేకపోతున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ నడుపుతాయి చెప్పండి. సో మేము ఏమంటామంటే నువ్వు పెద్ద దిగ్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని అనవసరంగా పొలిటికలైజ్ చేసి దీని ఇష్యూస్ ని టేకప్ చేయడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నడపలేదని క్లారిటీగా చెప్పారు. ఆబ్వియస్ కేంద్ర ప్రభుత్వం నడపలేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం నడుపుతుంది? సో ఈ ఆప్షన్ కేంద్ర ప్రభుత్వం నడపలేకపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మేమేం నడిపిస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అని చెప్పేసి వీళ్ళ మంత్రి అప్పుడు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారే క్లారిటీగా చెప్పారు. ఆ రోజుల్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి అన్నది అందరికీ తెలుసు. పెద్ద పెద్ద ధర్నాలు జరిగినాయి, పెద్ద పెద్ద రాస్తారోకులు జరిగినాయి, అక్కడ చాలా విషయాలు జరిగినాయి. సరే పాత విషయాలు మర్చిపోయేటటువంటి ఒక వరం దేవుడు మనుషులకు ఇచ్చిండు కాబట్టి ఈరోజు ఆ విషయాలు ఎవరికి గుర్తురాట్లేవు. కానీ దయచేసి ఓకే మీరు ఏం చేస్తారో రాజకీయం నాకు సంబంధం లేదు, కానీ ఈ రాజకీయం అనేది అవసరమా? ఇలాగ మహిళల్ని ఇలాగ తీసుకురావడము, ఇలాగ డబ్బులు ఇచ్చి అవసరమా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇంకో విషయం చెప్తానండి, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే, తెలుగుదేశం పార్టీకి తెలియకపోయినా మాలాంటి వాళ్ళకి తెలుసు ఈ గుంపుల కథ ఏందో. ఏం జరుగుతుంది, ఉదాహరణకి ఫలానా గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, గుంటూరుకి వస్తున్నారు అని ఒక వార్త, ఒక ప్లాన్ అనేది జరుగుతుంది. గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు, ఫలానా 10వ తారీఖు వస్తున్నారు, ఫలానా జనవరి నెల 10వ తారీఖు వస్తున్నారు. ఏం చేస్తారు అంటే ఆ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరూ ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లా జనాలకి డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించాలి. ఇది బాధ్యత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆచారం ఇది. ఎందుకుందో నాకు అర్థం కాదు. ఏం అవసరం, ఒక నాయకుడికి నేను నాయకుడిని అని చెప్పేసి చెప్పుకునే అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఇలాగ మనుషుల్ని తరలించాలి. ఒక 10 మంది నాయకులకు బాధ్యత ఇస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది నాయకులు. నువ్వెంతమంది చేస్తావు? నువ్వు 10,000. నువ్వెంతమంది చేస్తావు? నువ్వు 10,000 మంది చేస్తావా? నువ్వెంతమంది చేస్తావు? 5,000 మందా? అట్లా మాట్లాడుకుని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళేంత వరకు అక్కడ మొత్తం జనాలు ఉండేటట్టు చూస్తారు. అలా కూడా ఎలా ఉంటుందంటే ఆ జనాలు కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఏమీ తెలియని అమాయకుల్ని చివరిలో పెడతారు. మధ్యలో ఎంతో కొంత తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మధ్యలో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో ఎవరిని పెడతారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ లాగా ఎవరైతే చూయిస్తారో, ఎవరైతే బాగా అరుస్తారో, బాగా ముత్తుకుంటారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఈ 3 చైన్లలో విభజించి ఈ జనాల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేంత వరకు కూడా పాపం వాళ్ళతో అర్పిస్తారు. ఎందుకు ఇది అవసరమా? దయచేసి ఒకసారి ఆలోచించాలి. సరే రాజకీయ కోణంలో అవసరం అని మీకు అనిపించవచ్చు, అందులో తప్పు లేదు.
అనిపించవచ్చు, మీరు చేయడంలో కూడా తప్పు ఉంది అని నేనేమనను. కానీ ఇట్లాంటి సమయాలలో ఎప్పుడైతే ఇంత పెద్ద సంఘటన జరిగిందో, ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు చేయడం అనేది అవసరమా? దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. దీని మీద నేనే కాదండి, చాలామంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా దీని మీద చాలాసార్లు స్పందించారు. అప్పట్లోనే స్పందించి మాట్లాడారు. ఏం అవసరం వచ్చింది? ఒక చిన్న పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక హైలైట్లు, ఒక పాటలు ఏదేదో వేస్తారు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తారు, వేసి మళ్ళీ ఆ పాటలు పెట్టి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. పూలు వచ్చింది, బెబ్బులు వచ్చింది, జగనన్న వచ్చాడు అని చెప్పేసి ఆ 2-3 కటింగ్లు వేస్తారు. ఎందుకు? ఏం అవసరం వచ్చింది? అవసరం ఇది పర్సనల్ పెళ్ళికి వెళ్ళారు ఆయన. ఆ పెళ్ళికి మీ వీడియోలకి సంబంధం ఉందా? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ ఎలివేషన్ డైలాగులు, ఈ ఎలివేషన్ వీడియోలు ఏదో ఒక రోజు మిమ్మల్ని ముంచేటటువంటి ఒక ఆస్కారం ఉంది. సరే, మీరు 100 రూపాయలు ఇచ్చి ఇప్పుడు తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న మీరు 100 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నవాడు ఎంత ఇవ్వాలి? మరి ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడా? మీకంటే ఎక్కువ ఇవ్వచ్చు కదా, వాళ్ళకు కూడా తీసుకురావచ్చు కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఇది కాదు. అదే కాదు, మిగతా వాటిలో కూడా టీడీపీ వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చింది లేదు. ఎప్పుడు జనాలు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారని చెప్పేసి మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మొన్న వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్ 11 సీట్లు. మరి సిద్ధం సభలకు వచ్చినటువంటి జనాలు ఎక్కడ పోయారు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? వచ్చారు చాలామంది, వాళ్ళు ఎత్తొచ్చిర్రు, అది ఇంపార్టెంట్. తీసుకొస్తే వచ్చారు. నిజంగా ప్రేమతో వస్తే ఆ సిద్ధం సభలో వచ్చినటువంటి జనాలు ఓట్లు ఎట్టిపోయినాయి. వాడు ఎవడో అంటాడు, సరే ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది ఎంత కొట్టుకున్నా కూడా 4 to 5% కంటే ఎక్కువ చేయలేరు ప్రపంచంలో ఎవడు. మిగతాదేది? మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి ఎలివేషన్లు అనేవి సినిమాలలో బాగుంటాయి, లేదా మీరు చేసినా కూడా ఒకసారి బాగుంటుంది. ప్రతిసారి అవే చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇట్లాంటివి మానేయండి ఇంతటితో. లేకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ టైము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈసారి మంచి పని చేశారు ఈ వీడియోలు తీసి, నెక్స్ట్ టైం ఏం చేస్తారు తెలుసా మీకు? ప్రతి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ముందు ఒక మైక్ పెడతారు. పెట్టి ఇప్పుడు మీ ఏదైతే పరువు తీశారో నెక్స్ట్ టైము ఇంకా ఉన్న పరువు కూడా ఊడ్చిపోద్ది. అందుకే దయచేసి ఒకసారి ఆలోచించి ఇట్లాంటి పనులు మానుకోండి. మానుకుంటేనే పార్టీ అనేది సస్టైన్ అవుతుంది. సీరియస్ పాలిటిక్స్లోకి దిగండి. ఈ ఎలివేషన్ పాలిటిక్స్, ఈ సోషల్ మీడియా పాలిటిక్స్ ఇది కాదు ఇంపార్టెంట్. సీరియస్ పాలిటిక్స్, ఎలాగ ప్రజలకి పనికి రావచ్చు అన్నది ఒకటి. రెండవది, ఎలాగ అధికారంలోకి రావాలి, ఇది కూడా ఒక సీరియస్ పాలిటిక్స్. నేను ఒంటరిగా పోతా, సింహం సింగిల్గా వస్తుంది, అవన్నీ విని అలసిపోయాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద, ఈ మహిళలు మాట్లాడినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో 100 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా ఒక కమెంట్ చేసి మన ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.